హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. సాధారణంగా పురాతనం చేసే వంటలు ఒంటికి ఆరోగ్యకరమైనవి. ఈరోజు క్యాబేజీ మరియు పెసరపప్పు. సన్నగా క్యాబేజీని తరిగి శుభ్రం చేసుకోండి. 1 కప్పు పెసరపప్పును కూడా ఒక అరగంట నానబెట్టండి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఒక 2 పచ్చిమిరపకాయలను వేసి ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న ఈ క్యాబేజీని కూడా వేసి ఒకసారి బాగా కలపండి. ఈ క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ నానబెట్టిన పెసరపప్పును అంతటిని కూడా నీటి నుంచి వేరు చేసి పెట్టుకోండి. ఇలా నానబెట్టిన ఈ పెసరపప్పును కూడా దీంట్లో యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఈ క్యాబేజీ కూడా ఒంటికి ఆరోగ్యకరమైనది. పెసరపప్పు వేసవికాలంలో చలువ చేస్తుంది కాబట్టి ఎక్కువ వాడడం మంచిది. దీనికి కాస్త 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి పెట్టండి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. పప్పు ముద్దలా కాకుండా కాస్త క్రిస్పీగా మంచిగా రావాలనుకుంటే ఈ విధంగా తక్కువ వాటర్ని పోయండి. ఇలా మూత పెట్టి వీటన్నింటినీ కూడా కాసేపు ఉడికించండి. క్యాబేజీ ఉడుకు పట్టినాక కాస్త పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర పౌడర్ని కానీ లేదా ధనియా పౌడర్ని కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోండి. ఈ పాతకాల వంటల్లో ఎక్కువ జీలకర్ర పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నింటినీ కూడా వేసి ఒకసారి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించండి. ఈ మధ్యలో కలుపుతూ ఉంటే పెసరపప్పు ఈ విధంగా కూడా ఉడకాలి. పెసరపప్పు మరీ ముద్దలా కాకుండా ఈ విధంగా ఉడికితే బాగుంటుంది. ఈ విధంగా తయారైన దాంట్లోకి కాస్త తాలింపుని పడితే టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా వేయండి. ఈ పాతకాల వంటలు రుచి రావడానికి ఇచ్చేది ఇక్కడ ఇంగువ. ఒక 1/2 స్పూన్ ఇంగువను కూడా దీంట్లో యాడ్ చేయండి. ఈ మిశ్రమం అంతా కూడా ఫ్రై చేసి మీరు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ పెసరపప్పు దానిలోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. ఈ గుమ్మగుమ్మలాడే ఇంగు వాసన ఈ పప్పు క్యాబేజీకి అంతా కూడా పడుతుంది. సో దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ లేదు ఈజీగా డైట్ చేయాలనుకునేవారు దీన్ని ఓన్లీ ఒక బౌల్ డైట్ కింద కూడా తీసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన క్యాబేజీ పెసరపప్పు కూర రెడీ.